రైట్ అనుశ్రీ, ఇప్పుడు మనం చూసుకుంటే అట్ ప్రెసెంట్ మనం ఖైరతాబాద్లో ఇప్పుడు రోడ్ నెంబర్ 1 కేర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ట్రాఫిక్ అనేది చాలా మెల్లగా వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కేర్ హాస్పిటల్ దగ్గర స్లాంట్ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ నిలిచిపోయినాయి. అండ్ ట్రాఫిక్ అధికారులు కూడా లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఈ నెమ్మదిగా కదులుతున్న వాహనాలను ఏవైతే కూడా పక్క నుంచి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు 5 నిమిషాల క్రితం చూసుకుంటే ఇక్కడ వాహనాలు 2-3 వాహనాలు స్కిడ్ అయిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే మొత్తం అంతా వెట్నెస్ కారణంగా లేకపోతే మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉంటాయి వాటర్లో తెలియని కారణంగా మీరు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అండ్ స్పీడ్గా వెళ్ళడం అనేది చాలా చూసుకుని వెళ్ళాలి అన్నట్టుగా కూడా ట్రాఫిక్ అధికారులు అయితే చెప్తున్నారు. అట్ ప్రెజెంట్ మనం చూసుకుంటే ట్రాఫిక్ చాలా చాలా మెల్లగా అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఓవరాల్గా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ఇటు ఈ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దాదాపు 10 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఎక్కడికక్కడ ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జలమయం అయిపోయాయి. అండ్ ట్రాఫిక్ పోలీసులు కూడా అండ్ ట్రాఫిక్ సంబంధించిన కూడా అప్డేట్స్ అండ్ అలర్ట్స్ కూడా వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఈ వాహనదారులు కూడా చెప్తున్నారు, మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మమ్మల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు పంపే విధంగా ఇటు అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వర్షం ఇలాగే దాదాపు పొద్దున్న 4 నుంచి 6 గంటల వరకు కొనసాగే నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇటు సంబంధిత అధికారులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్లేస్లో చూసుకుంటే ఇటు మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ, మణికొండ ఈ ఏరియాలో చూస్తే ట్రాఫిక్ చాలా వరకు నిలిచిపోయింది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో దాదాపు ఈ మ్యాన్ హోల్స్ నిండి పొంగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాటర్ కూడా అక్కడ క్లాగింగ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేకపోతే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కూడా అక్కడ రంగంలోకి దిగి వాళ్ళు కూడా వారిని పని మొదలు పెట్టారు. సాధ్యమైనంత వరకు ఆ ఏరియాలను మీరు అవాయిడ్ చేయాల్సిందిగా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏదైతే ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ని కాకుండా అంటే మీరు కొంచెం ఎర్లీ లాగౌట్ కాకుండా లేట్ లాగౌట్ తీసుకుని ఈ ట్రాఫిక్ తగ్గిన తర్వాత బయటికి రావాలి అన్నట్టుగా కూడా ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకుంటే మోడరేట్ వర్షం కురుస్తోంది. ఈ మోడరేట్ వర్షం అనేది ఇంకా గంట పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వాహనదారులు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇంకా ఇప్పుడు పోలీసులు కూడా చెప్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఆల్రెడీ మీకు ప్రతి ఒక్కరికి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము అలర్ట్స్ పంపిస్తున్నాం. ఆ అలర్ట్స్ ప్రకారంగా మీరు ట్రాఫిక్ సంబంధించిన అలర్ట్స్ మీకు వస్తాయి, దానికి తగ్గట్టుగానే మీరు బయటికి రావాలి, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా సూచిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఓవరాల్గా గత 2 నుంచి 3 రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం పూట ఏమో బాగా ఉక్కపోత అండ్ ఎండగా ఉంటుంది, సాయంత్రంకి వచ్చేసరికి వర్షం పడుతోంది. ముఖ్యంగా ఈ టైంలో 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వర్షం అధికంగా నమోదవుతోంది. అండ్ ఈ వర్షం చిన్నపాటి వర్షాలకే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో చాలా వరకు రోడ్లు జలమయం అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. అండ్ మీరు ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, మీకు అలర్ట్స్ రూపంలో తెలియజేస్తామన్నట్టుగా కూడా అంటున్నారు. ముఖ్యంగా ఇటు ప్రభుత్వ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఇటు ఐటీ కంపెనీస్కి సర్టెన్ టైంలో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇక 2 నుంచి 3 రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఈ వర్షాలు అన్న నేపథ్యంలో, వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా కూడా ఇటు ఐటీ కంపెనీస్కి, ఐటీ ఎంప్లాయీస్కి సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనుశ్రీ, ఆటో స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కార్తిక్. సో ఖైరతాబాద్ దగ్గర కండిషన్ ఆ ప్రకారంగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ వాహనాలు కదులుతున్నాయి కానీ చాలా నెమ్మదిగా ఈ ఫ్లో కనిపిస్తూ ఉంది. ఇక నగరంలో ప్రధాన కూడళ్లలో పరిస్థితి మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి, బంపర్ టు బంపర్ డ్రైవ్ నడుస్తోంది. కాస్త ఆలస్యమైన క్షేమంగా ఇళ్లకి చేరాలి అని అధికారులు సూచిస్తూ ఉన్న నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే సేమ్ టైం చాలా ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు ఇంకా క్లియర్ అవ్వని పరిస్థితి. దాదాపు రోడ్లన్నీ కూడా చెరువులను తరపిస్తూ ఉన్న కండిషన్ కనిపిస్తూ ఉంది. ఈ నీరుని క్లియర్ చేసేందుకు కొన్ని ప్రాంతాల్లో ఈ మ్యాన్ హోల్స్ మూతలు తీయటం కానీ అలాగే ఫ్లాగింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది కాస్త చూసుకొని వెళ్ళాలి. కరెంటు స్తంభాలు అలాగే చెట్లకి దగ్గరగా వెళ్లకుండా కొంచెం క్షేమంగా ఇళ్లకి చేరే ప్రయత్నం చేయాల్సిందిగా సూచిస్తూ ఉన్న పరిస్థితి. సో ఈ కండిషన్ చూస్తూ ఉన్నాం. ఫ్లైఓవర్లు కూడా చెరువులను తలపిస్తూ ఉన్న దృశ్యాలు ఓవైపు, కొన్ని మార్కెట్ ఏరియాకి సంబంధించిన విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. రేపు
ఏమన్నా పోతుంది ఇవాళ. హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.3 సెంటీమీటర్స్, అలాగే శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్లో 10.8, యూసఫ్గూడలో 10.4, ఉప్పల్లో 9.5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఇక ఎల్బీ నగర్లో 9.3, బంజారా హిల్స్లో 9, నాగోల్లో 8.5, గోల్కొండలో 7.9 సెంటీమీటర్స్ చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రానున్న 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని జీహెచ్ఎంసీ, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ఇక ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి అన్నారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద వచ్చి చేరుతోంది. దీంతో కాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తనున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. కిస్మత్పూర్, అలాగే బండ్లగూడ, సన్ సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ నరకం అనుభవిస్తుంది. కుండపోత వర్షంతో అతలాకుతలమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. నడి రోడ్డుపై ఉన్న వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఆటోలు, కార్లు, బైక్లు అయితే వరద నీటిపై తేలియాడుతూ కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షం మరోసారి హైదరాబాద్ మహానగరాన్ని అతలాకుతలం చేసేసింది. సిటీలో ఎటు చూసినా రోడ్లు నదులను తలపిస్తూ ఉన్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని గంటల పాటు అలాగే రోడ్ల మీద వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. హైదరాబాద్లో అక్కడ ఎక్కడ అని లేదు, దాదాపు నగరం అంతా కూడా వర్ష బీభత్సాన్ని సృష్టించింది. కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. ఇక గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లోనూ వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇక హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోటి, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్లలో కుండపోత వాన కురుస్తోంది. హైదరాబాద్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం నుంచి లింగంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ఉన్న పరిస్థితి. ఇక మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి.
6 గంటలకు ఆఫీసు నుంచి బయటకు వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, నగర పౌరులు ఎవరైతే ఉన్నారో 10:30కైనా ఇంటికి చేరతారా అన్న ప్రశ్న కనిపిస్తూ ఉంది. రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో నిలిచిపోయిన పరిస్థితి. ఒకవైపు నదులను తలపిస్తున్న రోడ్లు, మరోవైపు అంగుళం కూడా కదలని ట్రాఫిక్. ఇది ప్రస్తుతం నగర పౌరులు ఎదుర్కొంటున్న సమస్య. ప్రస్తుతానికి 6 గంటల నుంచి 8:30 వరకు కురిసిన వర్షం తర్వాత పరిస్థితిని విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మళ్ళీ వర్షం జోరందుకుంటోంది. ఇది కాస్త తెల్లవారుజాము వరకు కురిసే ప్రమాదం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడబోతోంది అని చెప్పి ఆరెంజ్ అలర్ట్ను కూడా అధికారులు జారీ చేసిన పరిస్థితి.